నమస్తే గురూజీ. నమస్కారం. గురూజీ, ఇప్పుడు ఈ నెల ఆఖరికి ఆషాఢ మాసం వస్తుంది. అసలు ఆషాఢ మాసంలో ఎటువంటి పూజలు చేయాలి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. చతుర్భుజే చంద్రకళాపతంసే కుచోన్నతే కుంకుమరాగశౌనే పుండ్రేక్షు భాషాంకుశ పుష్పభారహస్తే నమస్తే నమస్తే జగదీకమాత. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ జాతర వాతావరణం, మహంకాళి, ఉజ్జయిని మహంకాళి జాతర అని. అలాగే ఆషాఢ మాసంలో మనకు గుర్తొచ్చేది ఈ మధ్యకాలంలో గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు జరుపుకోవటం. ఇదివరకు ఎవరికి వాళ్ళు జరుపుకునేవాళ్ళు రహస్యంగా. మధ్యకాలంలో దాన్ని బాగా నానుడిగా బయటకు వచ్చి ఆషాఢ మాస గుప్త నవరాత్రుల్లో అందరూ కూడా అమ్మవారి యొక్క శ్లోకం కానీ ఏదైనా మంత్రోపదేశం ఉంటే కానీ చేసుకుంటూ ఉన్నారు నవరాత్రులు, వారాహి నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రులకి మనకు ప్రత్యేకంగా ఏంటి మరంటే, మనకు వర్షాకాలం. ఈ ఆషాఢ మాసం అంటే వర్షాకాలం. ఈ గ్రీష్మం అనేది జ్యేష్ఠ మాసంలో మనకి ఎట్లయితే ఉంటుందో అంటే అటు వేడికి ఇటు చల్లదనకి మధ్యకరంగా ఉంటే ఆషాఢం పూర్తిగా కొద్దిగా వర్షాకాల ప్రభావంగా ఉంటుంది. మరి ఈ వర్ష ప్రభావం ఉండడం వల్ల మనకి ఏంటి, మన భూమి మీద ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయంటే ముఖ్యంగా నానా రకాలైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని అంటారు. అంటే అతి వర్షం పడటం వల్ల ఈ యొక్క జీవుల వల్ల మనకు ఉండేటువంటి అనేక రకాల భూమి మీద ఉండే జీవులకి వ్యాధులు రావటము, లేదా అతి భారీ వర్షం పడటం వల్ల కొంతవరకు పంట నష్టం కలగటము, ఇటువంటి రకరకాల ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రకృతి ఉపద్రవాలు. మరి వాటి నుంచి మనం బయటపడాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తిని అమ్మవారి యొక్క రూపంలో మనం పూజించుకుంటాం. అంటే ఇక్కడ ఈ సరస్వతి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క అంశమూర్తులే ఈ యొక్క గ్రామ దేవత ఆరాధన. అట్లనే అనేక రకాలుగా మనకు బ్రహ్మాండ పురాణంలో తెలుపబడింది కూడా ఈ యొక్క గ్రామ దేవతల యొక్క ప్రాధాన్యం ఏంటి, గ్రామ దేవతల యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఒక కథ ద్వారా తెలియబడింది అక్కడ. అలానే ఇప్పటి కాలంలో ఒక్కొక్క గ్రామానికి కావచ్చు, ఒక్కొక్క వీధిలో అనేక రకాల దేవతలు ఉన్నారు. పోలేరమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ అని అనేక రకాల దేవతలు, నల్లపోచమ్మ అని రకరకాల దేవతల పేర్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలే. మనకు దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో ఆ దశమహావిద్య స్వరూపాలుగా కూడా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు దీన్ని. కాబట్టి ఈ శక్తి స్వరూపాన్ని ఇక్కడ మన ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో బోనాన్ని అని చెప్పంటారు. ఈ బోనం అంటే అమ్మవారికి శాకాహారం అనేది ఉంది. ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవటం ఏంటంటే, ఆషాఢ మాసం అనగానే అనేక జంతు బలులు చేస్తారు కూడా అని. కానీ శాకాహారం అనేది చాలా అమ్మవారికి ప్రీతి. ఈ యొక్క శాకాహారం ఏంటి అంటే ఇక్కడ పెరుగన్నాన్ని ఇస్తారు. ఈ పెరుగన్నంలో ఆంతర్యం ఏంటి, గ్రామ దేవతా ఉత్సవాల్లో పెరుగన్నానికి ఆంతర్యం ఏంటంటే చల్లగా అందరినీ కూడా చూడమని, అట్లాగే చాలా అది చద్ది భోజనం అనేవాళ్ళు ఇదివరకు కాలంలో. అంటే ఏంటంటే ఇదివరకు కాలంలో మీరు చూసే ఉంటారు, పొలాలు రైతులు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉండేటువంటి అన్నీ చద్దిగా పెట్టుకొని బాక్స్లో తీసుకెళ్ళి మళ్ళీ మధ్యాహ్న కాళ్ళలో తినేవాళ్ళు పొద్దున్న చేసుకుని. అలా ఎందుకు చేసుకునేవాళ్ళు అంటే వాళ్ళకు ఆ సమయంలో భూదేవతానుగ్రహం కలగాలని. భూదేవతానుగ్రహం ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ మనకు వారాహీదేవి. అంటే మన సర్వ సైన్యాధ్యక్షురాలు కూడా ఆవిడే. అంటే శక్తిలో ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక వ్యాధి ఏదైనా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన యాంటీబయాటిక్స్ ఇస్తాడు. యాంటీబయాటిక్స్ ఇస్తే ఏమవుతుంది, నిరంతరం అవి మన యొక్క లోపల ఉండే బాడీలో ఏముండే ఇంజురీగా అంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా అని నిరంతరం పోరాడి వాటిని నిర్మూలన చేస్తుంది. అట్లానే మనకి ఇక్కడ భూమి మీద కూడా అనేక బ్యాక్టీరియాలు, అనేక ఫంగస్ లాంటివి ఏర్పడుతుంటాయి భూమి మీద కూడా. అంటే మానవుడికి ఏర్పడచ్చు, లేకపోతే పంట పొలాలకు ఏర్పడచ్చు. అలా వాటితోని నిత్యము కూడా అమ్మవారు ఆ యొక్క శక్తి స్వరూపం సర్వసైన్యాధ్యక్షురాలు కాబట్టి వారాహీదేవి వాటన్ని కూడా విపరీతంగా పోరాడి గెలిచి అమ్మవారు అందరికీ సుభిక్షమైన సస్యశ్యామలైన పంట పొలాలను ఇస్తుందని చెప్పి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల అది చెడు జరుగుతున్నా కూడా దాన్ని ఆపి మంచి జరిగే ప్రయత్నం చేసుకోవటమే ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప చాలామంది ఈ వారాహి దేవత గురించి కూడా విశేషంగా ఏం చెప్పబడుతుంది బయట అంటే శత్రు సంహారమూర్తి అని. అంటే అవన్నీ అంశాలు ఉన్నాయి, అలా రకరకాలు ఉంటాయి. ఒక శక్తికి అనేక రకాలు ఉంటాయి. ధన సంపదను ఇవ్వడానికి, కార్యసిద్ధి కూడా అనేక రకాల మంచి సిద్ధి కూడా కలుగుతాయి. అంటే ఇక్కడ శత్రు సంహారానికి ఎక్కువగా మనం చెప్పబడుతుందని అంటున్నారు. శత్రు సంహారం అంటే
మనలో ఉన్నటువంటి శత్రువులు, అంతరమైన శత్రువులు కూడా ఉంటాయి. వాటిని కూడా తుదముట్టించడానికి కూడా ఈ అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చూడవలసింది ఏంటంటే వారాహీదేవి నవరాత్రులలో కూడా అమ్మవారి చేతిలో హాలం ఉంటుంది. హాలం ఉండడం వల్ల ఏంటంటే భూమి యొక్క సంరక్షణ చేయడానికి హాలాన్ని దున్నుతాం. అంటే భూమి కూడా నిరంతరం హాలాన్ని దున్ని ఆ అమ్మవారు కూడా మన సస్యశ్యామలం చేయడం, సుభిక్షంగా పంటల్ని కానీ భూమిని కానీ నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. అలా ఈ యొక్క జాతర ఏంటంటే ఆషాఢ మాసంలో జరిగేటువంటి జాతర వల్ల అందరూ ప్రజలు సుభిక్షంగా మంగళకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి ఎటువంటి వ్యాధులు కానీ గండాలు కానీ ఊళ్ళు పొలిమేర దాటకుండా, అంటే పొలిమేర వరకు జాతర చేస్తారు, మళ్ళీ ఇంకో పొలిమేరకు ఇంకొక అమ్మవారిని పెట్టుకుంటారు. అట్లా పొలిమేర వరకు ఒక అమ్మవారిని బొడ్రాయి అంటారు. అలా పెట్టుకొని పూజించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ యొక్క ఉండేటువంటి పరిసర ప్రాంత గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, ఆ నగరం కావచ్చు, ఆ యొక్క అంత సుభిక్షంగా ఉంటుందని చెప్పి మన నానుడిగా ఆషాఢ మాసం. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో అందరూ కూడా పుర ప్రజలు కావచ్చు, గ్రామ ప్రజలు కానీ, మండలంలో ఉండేటువంటి వారందరూ కూడా గ్రామ దేవతారాధనలో పాల్గొనటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మన ఇంటి దేవతను చూస్తున్నాం. అట్లానే గ్రామ దేవత ఆరాధన చేయటం వల్ల మనం ఎప్పుడూ నిరంతరం మనం రక్షిస్తూ ఏ నెగిటివ్ ఎనర్జీ మనలో రానికుండా, మన ఇంట్లోకి కానీ మనలోకి కానీ రానికుండా సంరక్షిస్తుంటుంది. అందుకని గ్రామ దేవత ఆరాధన చేయటం వల్ల ఇటువంటి శుభ సూచనలు కలుగుతాయి. అందుకని గ్రామ దేవత ఆరాధన మస్ట్ అండ్ షుడ్ చేయాలి ఎవరైనా కానీ. అంతేగాని మాకు లేదండి, మాకు మంత్రం లేదని కాదు. గ్రామదేవత ఆరాధన చేయటం వల్ల మనకు కానీ మన పరిసరాల్లో ఉండేటువంటి ఏదైనా కానీ ఆ యొక్క శత్రుముఖ కావచ్చు, లేదా తెలిసి తెలియక మనకుండే వ్యాధులు కావచ్చు, అవన్నీ నశించిపోతాయి అని చెప్పబడింది మన పురాణంలో కూడా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా అనుగ్రహిస్తే అమ్మవారి ఆరాధన ఈ విధంగా చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురూజీ, ధన్యవాదాలు.